అమ్మవారు ఎవరు అసలు, ఆమెకి మనకు సంబంధం ఏమిటి, మనల్ని ఎందుకు కాపాడాలి, పక్కింటోళ్ళు ఎందుకు కాపాడకూడదు, మన ఇంటి అమ్మ, మన ఇంటమ్మకి పక్కింటమ్మకి తేడా ఏమిటి, ఈ అమ్మల కన్నా అమ్మలంతా ఎవరు అని అంటే పుట్టాలమ్మ గురించి చెప్తాం, నాగులమ్మ గురించి చెప్తాం, నల్లపోషమ్మ గురించి చెప్తాం, ముత్యాలమ్మ గురించి చెప్తాం, పెద్దమ్మ ఆలయం గురించి, పెద్దమ్మ గురించి, ఎల్లమ్మ గురించి చెప్పొచ్చు. ఇలా వెలుపులు ఎవరంటే అమ్మ, ఇలా వెలుపులు, ఇలా అంటే ఎవరు, మన ఇంటి లోపటే కొలువయ్యున్న దేవతామూర్తులు ఇలా వెలుపు కదా. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వెలుపులని పూజించే పద్ధతిలో మార్పులు ఉన్నాయి. నేనున్నా తల్లి, మీరున్నారు, ఇప్పుడు ఆయన ఉన్నారు, ఒక పట్టు చీర కట్టుకున్నాం, 10 మంది చూడగానే దిష్టి తగులుతుంది. దిష్టి తగలగానే ఇంటికి వెళ్ళి నిజంగా నమ్ముతారంటారా? నా మాట వినండి. ఇప్పుడు ఇక్కడ ఇలవెలుపులు ఏం చేస్తారంటమ్మా, నిన్ను నీ వంశాన్ని, శివరుద్ర సాధు, నా ఎగ్జాంపుల్ చెప్తా మీ ఇంటి పేరు కంటే ముందు, నన్ను చూసుకుంటూ ఉండడానికి ఒక శక్తి ఇమ్మీడియట్ 12 అడుగుల మధ్యలో ఉంటుంది. 12 అడుగులు 10 అడుగుల వరకు నీ ఆత్మ ఉండగలుగుతుంది. 10 అడుగుల తర్వాత అమ్మవారు ఉంటారనమాట. అమ్మవారు ఇలవెలుపులు అమ్మవార్లు, ఇది చాలా ముఖ్యం. అమ్మవార్లలో గ్రామ దేవతలు ఉంటారు. నార్త్ సైడ్ ఏంటంటే ఎక్కువ సైడ్ చూస్తే మన దగ్గర భవానీ మాతలు, ఇటు ఢిల్లీ రూట్లో వచ్చేస్తామా కాళికమాత విషయాలు, తర్వాత జ్వాలాముఖి, ఇట్లా మొత్తానికి పార్వతీ మాత అంశాలు. మనం తెలంగాణ